అందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు కుకట్ల తిరుపతి ఈ పురస్కార ప్రదానం చేసుకున్న సందర్భంగా అందరికీ తెలుసు, కుకట్ల తిరుపతి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినప్పటికీ, మనకొండూరు మండలం గండిగుంట గ్రామం నుంచి వచ్చినప్పటికీ ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి కవుల సరసన నిలిచి ఈనాడు పురస్కారం అందుకుంటున్నాడు. మరి ఏమిటి అతని వెనుక ఉన్నటువంటి ఆ సాహిత్య కృషి అనేది కొద్దిగా మనం మాట్లాడుతున్నాం. కుకట్ల తిరుపతి అనగానే మనకు ఏం కనబడుతుంది అని ఒకసారి మనం ఆయన కవిత్వాన్ని చూస్తే మొట్టమొదట కనిపించేది అతని యొక్క భాష, మన ఊళ్ళల్లో మాట్లాడేటువంటి అచ్చ తెలుగు భాష. ఇప్పుడు నాకైతే ఆయన కవిత్వం చదివినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే, పాల్గొకి సోమన్న రాసినటువంటి విపదలు చదివితే ఎట్లా ఉప్పుతుందో అట్లనే ఉంటుంది. అంటే దేశీయమైనటువంటి శైలి, దేశీ కవిత్వం అని నచ్చుతారు. అందులో ఒక్కటి కూడా ఒత్తక్షరం ఉండదు. మన ఊళ్ళల్లో మనం మాట్లాడేది అచ్చ తెలుగు భాష. ఆ తెలుగు భాషలో ఉండే 36 అక్షరాలతోటే మన వాళ్ళందరూ మాట్లాడతారు. అవే పదాలు ఉంటాయి. నేను ఈ పుస్తకం అంతా వెతుకుంటే లేదు, మన అచ్చ తెలుగులో 36 ఉంటాయి. సంస్కృత పద అక్షరాలు కలిపినప్పుడు 56 అవుతాయి. మన అచ్చ తెలుగు అక్షరాలు మనం మాట్లాడతాం మన తెలంగాణలో. అంటే ఉత్తక్షరాలు ఉంటాయి, ఈ శేషాలు ఇట్లాంటివి ఉంటాయి, ఆహా విసర్గ ఇట్లాంటివి ఉండవు. అట్లా లేకుండా రాసుడే తిరుపతి యొక్క భాష ప్రత్యేక. అట్లనే అందులో ఏమి ఉంటుందంటే ఎక్కడ ఆగుడు ఉండదు. అంటే ఒక ఆర్షు కవిత ప్రవాహం. అంటే మన ఊళ్ళలో మాట్లాడితే ఎట్లయితే ఆగకుండా మాట్లాడతారో అట్లనే ఉంటుంది. రాసింది కూడా అట్లనే ఉంటుంది. ఆర్షు కవిత ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. అట్లనే ఇంకొకటి ఏంటంటే ఒక గొల్లకోరుతనం. గొల్లకోరుతనం అంటే ఏది లోపల పెట్టుకుని ఉండదు, అంత ఉన్నది ఉన్నట్టుగా బయటికి మాట్లాడలేదు. గొల్లకోరు గుణం ఉన్నది. అంటే మనము ఆయనతోటి మనం వ్యక్తిగతంగా మాట్లాడి కూడా అట్లనే ఉంటాడు, కవిత్వంలో కూడా అట్లనే ఉంటాడు. ఏదో కావాలని రాసుడు ఇట్లా ప్రత్యేకంగా కనిపించదు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి అంటే, మలినం లేనటువంటి నిష్కల్మషమైనటువంటి పల్లెటూరి పిల్లగాడు, అట్లాంటి ఆ మందెంట పోయిన పిల్లగాడు, ఆ బాల కార్మికుడిగా ఉన్నటువంటి పిల్లగాడు తన తాత లేకపోతే తన నాయనమ్మ, తన ఊరు, తన పొలము, తను పెరిగినటువంటి ఊరి వాతావరణము, తన తెలంగాణ, తన బహుజన శ్రామిక పక్షము, ఇవన్నీ ఆయన యొక్క కవిత్వంలో కనిపిస్తాయి. అంటే ఎక్కడ ముట్టుకున్నా సరే మనకు దానిలో ఒకటి కూడా ఇదేదో కృతకంగా రాసిండు, ఇది కావాలని రాసిండు అనేది కనిపించదు. సాగు పెడితే ఆవేదన అయితే పచ్చికుండ ఇచ్చుకపోయిన రంది, పచ్చని మొలక వచ్చలైన యాది, మనసు ముక్కలైన మనాది. ఇప్పుడు మీరు ఇట్లా ఏదైనా ఒక ఉత్తక్షరం కనిపిస్తారా? ఉండదు. పచ్చికుండ ఇచ్చుకపోయిన రంది, పచ్చని మొలక వచ్చలైన యాది, మనసు ముక్కలైన మనాది. అచ్చంగా పల్లెటూరులో మనం ఎట్లా మాట్లాడుకుంటామో అవే మాటలు కవిత్వం అట్లా అయితే ఇప్పుడు మనం మాట్లాడతాం, మనం కూడా మాట్లాడినట్టుగా రాస్తామంటే అది కవిత్వం అయిందా? కాదు. మళ్ళా ఇందులో ఏమున్నది చూడండి, ఒక రంది, యాది, మనాది, అంత్యప్రాసం. అట్లనే ముంగట కూడా పచ్చికుండ, పచ్చని మొలక, ఇట్లాగా. అంటే అది లోతైనటువంటి గుండె లోపల నుంచి తన్నుకొచ్చినటువంటి ముచ్చట కాబట్టి అట్లా రాయగలుగుతాం. అట్లనే ఇంకా మనం కొన్ని ఆయన అంటే ముందే కొన్ని కవితలు చదువుకుంటే మనకు బాగుంటుంది. ఒక వర్ణన చేసిండు చూడు మీరు. గండు తుమ్మెదలు పొదిగిన ముంగుడు, కౌసిప్పలోలే కన్ను, అల చంద్రవంకల జమిడి రెప్పలు, సుర్మముల్కు తీరుగా ముక్కు, పసుపు ఇరగబూసిన పాల్గారే చెంపలు, ర్యాగడి మట్టిల తేనె పూసిన మూసను, పదారణాల పంచవన్నెల చీక. అంటే తెలంగాణ నుంచి అభివ్యక్తి ఎట్లా ఉంటుంది? ప్రామాణిక భాషలో ఒక రకమైనటువంటి ఆమె కన్నులు తుమ్మెదల వలె ఉన్నాయి, ఆమె కన్నులు తామర రేకుల వలె ఉన్నాయి, ఆమె నడుము సింహం వలె ఉన్నది, ఇట్లాగా చెప్పచ్చు. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ అభివ్యక్తి అంతా కూడా మన ఊళ్ళే ఏది ఉన్నదో అది తీసుకొచ్చింది. ఎట్లా? కౌసిప్పలోనే కన్ను. కౌసిప్ప అంటే మరి మనకు తెలుసు కదా, సముద్రంలో దొరికేటువంటి కౌసిప్పలు. ఒకప్పుడు మనం ఇళ్ళల్లో మామిడికాయ పొట్టు తీసడానికి ఉపయోగించుకో కష్టం కౌసిప్పలు.
కౌసిప్పలు ఎట్లుంటాయి మరి? నిండుగా ఉంటాయి, ఇట్లా ఉబ్బెత్తు కన్నుల లెక్క ఉంటాయి కౌసిప్పలో కన్ను అన్నాడు. ఎంత ఎంత ఏ శ్రీనాథులో ఇంకెవరో మనం నన్నయ్యనో పోతనో ఎవరో అంటున్నాం కానీ ఎంత నిసర్గ రమణీయమైనటువంటి వర్ణన కదా. ఇప్పుడు అలసేంద్ర వంక అనగానే నాకు ఆయన గుర్తొచ్చింది. అలసేంద్ర వంక తెల్ల మెరుపు తీగ గోరెట్ రాసిన అద్భుతమైన అలసేంద్ర ఎట్లా ఉన్నాయట, అలా చంద్రవంకలు లెక్క ఉన్నాయట. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అంటే అది అది మనం కావాల్సుకొని మనం ఏదో చెప్దామంటే వచ్చేది కాదు. ఆ నేల నుంచి వచ్చినటువంటి అతనికి ఉన్నటువంటి తపన నుంచి వచ్చినటువంటి అభివ్యక్తి అది. అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే మనం గంటల కొద్ది చెప్పచ్చు. అయితే ఇట్లా మరి ఈ పిల్లవాడు ఏమేమి రాసిండు అని చూస్తే ముందుగా మేలుకొలుపు అనే ఒక రచన చేసిండు 2005లో మేలుకొలుపు అనే పేరుతో వచన కవితో రాసిండు. అదంతా కూడా అప్పుడు ఉన్నటువంటి గోకుల ప్రభ వార్త ఇట్లాంటి పత్రికలలో వచ్చింది. 2000వ సంవత్సరంలో ఆయన మొదటి కవిత వచ్చింది. అక్కడి నుంచి 2005 దాకా వచ్చిన కవిత్వం అంతా కూడా మేలుకొలుపు కవిత్వంలో కనిపిస్తుంది. అందులో ఏమున్నది అని ఒకసారి మనం ఇట్లా ముట్టి చూస్తే అందులో మేలుకొల్పే ఉన్నది. మేలుకొల్పు అంటే ఏంటిది? ఆయన ఒక ముందట కొద్ది రోజులు జర్నలిస్ట్గా పనిచేసింది, కొంతకాలం పత్రికా విలేకరుగా పనిచేసింది. కాబట్టి ప్రజల పట్ల బాధ్యత ఉన్నటువంటి వాడు కాబట్టి ఏంటి మన ఊళ్ళలో ఒక జన్మభూమి ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు నడిచేవి. ఆ దాని యొక్క ప్రభావం దానివల్ల ఏం చేసిండు? యువతనంతా మేల్కొల్పే విధంగా, ఊరినంతా మేల్కొల్పే విధంగా, సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన కవిత్వం రాశాడు. ఒక కాడ అంటాడు, జన చైతన్యం కవిత్వ పరమార్థం అని. తన కవిత్వ పరమార్థం జన చైతన్యం అనేది నిర్ధారించుకున్నాడు ఆయన. అలాగే ఇంకొక చోట అంటాడు, వాదాలు వస్తు శిల్పాలు ఏవైనా శ్రామిక వర్గ దృక్పథం నా లక్ష్యం అంటాడు. వాదాలు వివాదాలు ఏమైనా ఉండొచ్చు, కానీ నేను శ్రమ పట్ల ఉంటాను. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అన్నటువంటి శ్రీశ్రీ యొక్క నిర్వచనానికి సమీపంగా ఆయన యొక్క భావన ఉంది. అట్లా గోకుల ప్రభలో మొదలైనటువంటి మొదటి కవిత. ఆ తర్వాత ఆయన పనిచేసినటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల కార్మికుడిగా కూడా పనిచేసిండు. మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో పనిచేసిండు. అక్కడ కొన్ని సభల లోపల గద్దర్ లాంటి వ్యక్తుల యొక్క ఆ మాటలు కావచ్చు, ఆ పాటలు కావచ్చు, ఇట్లాంటివి తనను బాగా ఆకర్షించినాయి. అట్లనే చిన్నప్పటి సంధి కూడా ఆయనకు నాటకాలు, సీతాల రామాయణమో లేకపోతే ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఊళ్ళల్లో వేసేటువంటి నాటకాల యొక్క ప్రభావం ఉంది. ఆయన కూడా స్వయంగా నాటకాలలో పాత్రలు పోషించాడు. ఆ పాత్రలు నిజంగానే అంటే ఇప్పుడు మాట్లాడితే కూడా అయిపోయి ఎక్కడన్నా ఇప్పుడు మనం చూసినాం కదా, ఆ అలిశెట్టి ప్రభాకర్ ఫోటోకు దండేయగానే జై జై అని ఒక 10 సార్లు చెప్పాడు. అంటే ఊరు ఒక రకమైనటువంటి అంటే లోపల దాచుకునే తత్వం కాదు, ఏదున్నా సరే ఆ సమయానికి అనుగుణంగా మాట్లాడేస్తాడు. అది అతనిలో ఉన్నటువంటి ఏ కల్మషం లేనటువంటి తత్వానికి సూచన. వ్యవసాయం చేసిండు, ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నాడు. అట్లనే ఇప్పుడు నేను ఎక్కడో తట్టుకున్నా మేల్కొల్పు అనేది 2005లో మొదలైంది. దాని తర్వాత 2006లో ఏం చేసిందంటే చదువులమ్మ అనే పేరుకి ఒక శతకం రాశాను. ఎంత అద్భుతమైనటువంటి శతకం అంటే నేను చూసిన అందులో అన్ని ఆటవేలదులే, కానీ ఒక 2 సీసాలు కూడా రాసిట్టు విశ్వజనులకెల్ల విజ్ఞానమందించు పూతమౌ వేదాలు పుట్టెనిచట దేశ భాషలయందు తెలుగు లెస్సైనట్టి ఆంధ్ర రాష్ట్రం ఇది అన్నపూర్ణ పౌరుషంబు గల్గి పొరులెల్లను సల్పు వీర తెలంగాణ వినుమునాది కల్లోల రహితమై కలకలలాడేటి కలల కానాచిన కరిమినగరు అది మానేరు తీరాన నవ్యమొప్పు మానకొండూరనిడి ఊరు నా మండలంబు ఇప్పుడిప్పుడే పెను నిద్ర విప్పుకొనెడి మతికుంటను ఊరు నా మాతృభూమి. అంటే ఎక్కడ ఆటంకం లేదు, సీసమే అయినప్పటికీ కూడా కావాలని ఎత్తి కోసమో ప్రాస కోసమో ఏదో వెతుకులాడినట్టు ఎక్కడ లేదు. ఇప్పుడిప్పుడే పెనునిద్ర విప్పుకొనేది మద్దికుంట నా మాతృభూమి అన్నాడు. అంటే నా ఊరు ఇప్పుడిప్పుడే నిద్ర నుంచి మేల్కొంటోంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ చీకట్లు, ఈ అంధకారం ఏదైతే ఉందో అది ఇప్పుడిప్పుడే ఒక జాగృతి వస్తుంది ఈ ఊర్లో అని రాసినటువంటి వాడు. అట్లనే తన వంశం గురించి కూడా, అంటే ఇది బహుశా నేను అనుకుంటా మేల్కొల్పు రాసినప్పుడు ఆయన వచన కవిత్వం రాసిండు. కొద్దిగా ఎవరో పండితులు ఉండే ఇది రాస్తే ఎన్ని రోజులు వింటారా
నువ్వు మంచి పద్యాలు రాయి, నువ్వు పండితులు కదా అని ఎవరు అన్నట్టున్నారు. బహుశా ఎవరు తెలుసుకండి అంటించే వరకు అరే నీ నాకు ఇది శాత కదా నేను రాస్తా అని శతకం రాసింది అనుకుంటా. బహుశా 2006 వచ్చింది. వచన కవిత్వం తర్వాత పద్య కవిత్వం రాసింది. జనరల్గా పద్య కవిత్వం రాసి వచన కవిత్వం అంటారు. అప్పుడు అట్లా రాసిండు. మళ్ళీ దాంట్లో ఉన్నది కూడా ఏమున్నది, చాలా వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి నీతులు ఉన్నాయండి చదువులమ్మ శతకంలో. దాని మకుటము చక్కజేయుమమ్మ చదువులమ్మ అనే పేరుతో 118 పద్యాలు రాశారు. సాధారణంగా 108 రాస్తారు, 100 రాస్తారు, 101 రాస్తారు, ఇది 118 రాశారు. అయితే తన గురించి చెప్పుకోవడం అనేది పాత కావ్యాల్లో సంప్రదాయం. అంటే తన వంశం గురించి, తన పూర్వీకుల గురించి, తన కవిత్వం ఎట్లా అబ్బింది, తన కవిత్వంలో ఏం చేయబోతున్నాడు అనేది చెప్పుకోవడం అనేది పాత సంప్రదాయ కవిత్వ లక్షణం. దాన్ని కూడా అందిపుచ్చుకున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఒక కవికి ఇందాకనే అన్న చెప్పాడు, ఒక అంటే ఏంటి సమాజం పట్ల ఒక గొప్పనైనటువంటి కన్సర్న్ ఉంటుంది. అంటే తప్పకుండా సమాజాన్ని నేను ఏదో కొంత మార్చాలి, సమాజంలో ఉన్నటువంటి మంచి చెడ్డలు అన్నింటినీ కూడా కొంత సమానం చేసేయాలి, అంతా మంచిగా జరగాలి అని కోరుకునేటువంటి వాడు. అట్లాంటి కవి కావాలన్నప్పుడు ఆయనకు పూర్వ సాహిత్య పరిజ్ఞానము, పూర్వ లాక్షణికుల యొక్క భావనలు ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు ఆయన రాసింది మనం చూస్తేనే అరే నీ పల్లెటూరు ముచ్చట్లు కవిత్వం అవుతుంది అని మనం అనుకోవాలి. కానీ పల్లెటూరు ముచ్చట్లు కాకుండా ఏం చేసిన ఆయన ప్రామాణిక సంప్రదాయ వ్యాకరణాలని అధ్యయనం చేసి పద్యాన్ని రాశాడు కదా. అది కూడా ఉన్నది. అంటే ఆయన ఒరలో 2 కత్తులు ఉన్నాయి, ఇటైనా కత్తి పెడతా, వీటైనా కత్తి పెడతా. సో ఏమన్నాడు గమనించండి. చదువరులు లేకున్న సంస్కారం ఉన్నట్టి ఊకట్ల వంశంబు పూర్మిగలది, అంకమ్మ కనకయ్య అపురూప గర్భాన జన్మించినానయ్య జగతిలోన. ఇట్లా మంచి సీస పద్యాలు రాసింది. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, 2005లో మేల్కొట్టు రాసిండు, 2006లో ఈ చదువులమ్మ శతకం రాసిండు, తర్వాత పల్లె నానీలు అనే పేరుతోటి నానీలు రాసిండు 2007లో. నిజానికి 2007లో నేను కూడా నానీలు రాసిన, నాకంటే చిన్నోడే 2 ఏళ్ళు, కానీ నాకన్నా ముందుగా కవిత్వం రాసిండు. అంటే పుస్తకాలు వేసాడు. 2005లో వచ్చింది, 2007లో వచ్చింది మొదటి కవిత్వం. అంటే నేను ఉద్దేశం ఏంటంటే నేను కూడా అప్పుడు 2007లో రంగుల బిల్లు అనే నాణ్యత రాసింది. కానీ ఆయన కూడా నాణ్యత పుస్తకం వేసింది, నేను కూడా నాణ్యత పుస్తకం వేసింది. దశాబ్ది ఉత్సవం జరిగింది అప్పుడు హైదరాబాద్లో తెలుగు యూనివర్సిటీలో జరిగింది 2007లో. అందులో మనం కొన్ని చూస్తే ఎట్లా ఉన్నాయి ఆ నాణ్య. తచ్చురం కూసై పొయ్యిల గాలిన కలలకు వస్తాంది, కళ్ళల్లో మెరుస్తాంది. తచ్చురం కూసై పొయ్యిల కాలిన కళ్ళలకు వస్తాంది, కళ్ళల్లో మెరుస్తాంది. ఇది ఒక నాణి. అంటే 4 పాదాల్లో ఒక 20 నుంచి 25 అక్షరాల్లో ఉండే విధంగా రాశాడు. అంటే ఇక్కడ ఏంటిది, దేని పట్ల ఉన్నది తపన, ఆయన వస్తువు ఏమిటి అనేది మనం చూడాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక రమణీయమైన వర్ణన చేయొచ్చు. ఒక కవికి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు అందమైనటువంటి ఒక స్త్రీ చెడలో ఉన్నటువంటి పువ్వులాగా, మల్లె పువ్వులాగా కనిపించచ్చు. కానీ మరొక కవికి అది ఒక వ్యాధిగ్రస్తుని యొక్క పుల్లలాగా కనిపించచ్చు. అని ఎక్కడ దాని యొక్క భావనలో తేడా ఉంది. ఆ భావన ఎవరి కోసము అని అన్నప్పుడు ప్రజల కోసం చేస్తున్నాడా, లేదంటే తన సొంతం కోసం, తన భావన లోకాల్లో వివరించడానికి చేస్తున్నాడా, ప్రజల్లో ఏమైనా మార్పు కోసం చేస్తున్నాడా? ఇక్కడ చూస్తే ఏం కనిపిస్తుంది, అక్షరం పూర్తయింది, ఆయన కళ్ళల్లో మెరుస్తుందట. ఎందుకు అంటే వ్యవసాయం అంతా ఎక్కడిదక్కడ చిందరవందర అయిపోయింది, ఆ ప్రపంచీకరణ ప్రభావం ఉన్నది, దానివలన అట్లా దానికోసం మదన పడుతున్నాడు. ఇంకొక చోట చెదిరిన చేతి వృత్తులు ప్రపంచీకరణ చూసిన చురకత్తులు. మంచి క్లియర్గానే మనకు అర్థమైంది, చేతి వృత్తులన్నీ ప్రపంచీకరణ వల్ల చేయబోయేది. అయితే ఇక్కడ ఒక గమ్మతి ఉన్నది. ఆయిల్ల ఆనచ్చి ఆకిట్లా అడ్డు దడిసినాయి, ఆయిల్ల ఆనచ్చి ఆకిట్లా అడ్డు దడిసినాయి. మీరు ఇవన్నీ ప్రామాణిక భాషలు ఎన్ని ఉంటాయి, వా అనే అక్షరంతో మొదలై ఆయిల్ల ఆనచ్చి ఆకిట్లా అడ్డు దడిసినాయి, నా భాష బతుకు చిత్రం అని దాన్ని ముగింపు. అంటే నా భాష తెలంగాణ బతుకు, నా భాషలో కొద్దిగా ఏదో మీకు అది ఏదో మీ ప్రమాణం ప్రకారం ఉండకపోవచ్చు, కానీ దానిలో ఒక సొగసు ఉంది, ఒక సౌందర్యం. నేను ఇట్లనే 97లో మేము పండిత శిక్షణ చేసేటప్పుడు మా సాదచ్చి అన్నాడు, ఈ కరీంనగర్లో ఎట్లా మాట్లాడతారంటే అదినే అంటిట్లా అంకాయ కూడా అండుతాను అంటారు అని చెప్పాడు. అదినే అంటిట్లా అంకాయ కూడా అండుతాను, అన్నింటినీ బాగా తీసేసి ఆవెడతారు కరీంనగర్లో. అంటే ఏది దాని తప్పేముందని
ఎన్నోసార్లు సందులు జరిగినప్పుడు ఆ వకారం పోయి ఆగానే మారుతుంది. అది ఆంధ్రాలో కూడా ఎక్కువ తక్కువ వాడతారు, కానీ డైరెక్ట్గా వాడరు. ఒకటి ఏంటంటే మనము తెలంగాణ నుంచి ఆలోచించినప్పుడు మన యొక్క తెలంగాణ చాలా విషయాల్లో కూడా ఒక న్యూనతకు గురి చేయబడింది. భాష విషయంలో, మన సంస్కృతి విషయంలో కదా, మన వ్యవహారం విషయంలో కదా, ఏమనంటే మన పాత్రలను కూడా కించపరిచేటువంటి అప్పుడు దానికోసం కొట్లాడేటువంటి ఒక తత్వం నా భాష గొప్పలే. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కౌశిక్ బలవలే కనుక అరచంద్ర వంకల జమిడి రెప్పలు అన్నప్పుడు ఎంత సౌందర్యం ఉన్నది అందులో. కాబట్టి మన భాషే తక్కువ కాదు అనేటువంటి ఒక దాన్ని ధిక్కారం అంటామా లేకపోతే ఆత్మగౌరవం అంటామా, అట్లాంటిది మనకు తిరుపతి యొక్క కవిత్వంలో కనిపిస్తాయి. ఈ శతకం ముందు కూడా గమనించినప్పుడు కూడా వరకవి సిద్ధప్ప యొక్క ప్రభావం కనిపిస్తుంది. వరకవి సిద్ధప్ప రాసినటువంటి శతకంలో ఉండే పద్యాల శైలి ఎట్లా ఉందో అట్లాంటి శైలి నాకు కనిపించింది, చూసినాం. ఇట్లా పల్లెనాని తర్వాత మళ్ళీ ఒక 2015లో వచ్చినాయి. ఎర్రగాలు అనే పేరుతో ఒక వచన కవిత్వం పుస్తకం, అట్లనే మరొకటి ఆరుద్రపూలు అనే పేరుతో మరొక పుస్తకం వచ్చింది. ఇవి 2015లో వచ్చినాయి. ఈ రెండు పుస్తకాలు కూడా నిజానికి ఆయన యొక్క పరిణత దశకు, ఆయన కవిత్వంలో ఒక చెయ్యిగినటువంటి దశకు నిరూపణగా సాక్ష్యంగా నిలుస్తాయి. ఆరుద్రపూర్లో రాసినటువంటి కవిత్వం అంతా నిసర్గ రమణీయమైనటువంటి సుందరమైనటువంటి కవిత్వం మనకు కనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన ఆరుద్రపూర్ల నుంచే కొన్ని కవితలు చెప్పింది. ఇలా చూస్తే మనము ఎర్రగాలంటే మనలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియదు. అసలు ఎర్రగాలనగానే నేను అసలు అర్థం కాలేదు. అప్పుడు ఎర్రగాలు పుస్తకం ఎక్కన్నా అంటే అది ఎర్రగాలేని ఎన్నడూ లేదు మనం తెలంగాణలో. ఎర్రగాలు అనేది ఒక పంట, వానకాల పంట, ఏసంగి పంటకు మధ్యలో వచ్చేటువంటి పంట. ఎర్ర కారు అంటే కార్తె, అట్లాంటి ఒక మధ్య కాలంలో వచ్చేటువంటి పంట. దాన్ని తన పుస్తకానికి పేరుగా పెట్టుకున్నారు. అట్లాగే ఆరుద్ర పువ్వు కూడా తన పుస్తకానికి పేరు. అంటే ఎక్కడ చూసినా కానీ తెలంగాణ తను ప్రతిబింబిస్తూ ఆయన ఒక కవిత్వం. ఒక పోయం ఎట్లా రాసినంటే, సూదిమాను ముందు సుక్కల పర్వతం, గంగరేం చెట్టు, ఘనమైన పూజ, కోటి మాయలో ఘోరమీసాల మగ్గు, నన్నెత్తుకుంటే నిన్నెత్తుకుంటా, నిన్నెత్తుకున్నా నన్నెత్తుకో అనేది ఎక్కడ మల్లన్న బోనాల సందర్భంగా పాడాడు. దాని కవిత్వంలో పట్టచ్చు. మా దగ్గర ఇంకొక రంగంలో వాడతారు, ఏలుకోట 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 అని వాడతారు మా దగ్గర. అది ఇది కొత్తగా. అంటే ఇప్పుడు ఏమిటి మనకు కావాల్సింది అంటే, మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల మనకు ఉండేటువంటి ఒక ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రపంచీకరణ వల్ల మన అన్ని ఎందుకు పనికిరాని అయిపోతున్నాయి. ఇవాళ మనము చిరిగిపోయినటువంటి కూట్ల పాయింట్ వేసుకుంటే మనకు విలువ ఉన్నది. ఇప్పుడు మన పిల్లలందరినీ చూస్తున్నాం కదా, మనం మంచిగా గోతి కట్టుకొని లేకపోతే పంచ కట్టుకొని లేకపోతే రుమాలు చుట్టుకుంటే దానికి విలువ లేకుండా పోయింది. కానీ దాని వెనుక ఎంత వ్యాపారం ఉన్నది, ఎంత కుట్ర ఉంది, మన సంస్కృతి సంప్రదాయాన్ని నాశనం చేసేటువంటి కుట్ర ఉంది. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇట్లాగా తన సంస్కృతిలో భాగమైనటువంటి అభివ్యక్తులను తిరుపతి చాలా చోట వాడి. అట్లనే ఆయన రాసినటువంటి పదబంధాలు చాలా ఉన్నాయి. నేల మీగడ, మట్టి పిండి, వాము రొత్తి, కండ్ల పండుగ, ఇనుప చెట్టు, పచ్చటి రోమాలు, నల్ల పూసల గుండు, మల్లెలు చల్లిన చీకటి, మనసులో కుక్కుమచ్చలు. ఇదైతే అద్భుతం. మల్లెలు చల్లిన చీకటి అనేది నిజానికి మనకు చూస్తే సాధారణంగానే అనిపిస్తుంది. కానీ దానిలో ఆ పోయంలో ఆయన వాడినటువంటి సెన్స్ ఏంటంటే చాలా సహజమైన అభివ్యక్తి అయినప్పటికీ అక్కడ ఒక విషాదం ఉన్నాయి. మల్లెలు చల్లిన చీకట్లో ఒక వేషకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలి. మల్లెలు చల్లిన చీకటి చూస్తే సుందరంగానే కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఒక హింస ఉంది. అట్లాంటి అది మనసులో పుట్టుమచ్చలంటే చూడండి, మనకు శరీరం మీద ఉండేటువంటి పుట్టుమచ్చలు ఒక రకం అయితే మనసులోని పుట్టుమచ్చలు ఉంటే ఇంకా వెళ్ళిపోయి చాలా చోట్ల మంచి అలంకారాలు ఉన్నాయి. భూమాలంకారాలు, రూపకాలంకారాలు, స్వభావోక్తి అలంకారాలు అనేక ఉన్నాయి. తిరుపతి యొక్క కవిత్వాన్ని మనం అందరం కళ్ళకు కూడా తీరవలసిందే. మరి ఆయనకు ఇట్లాంటి అవార్డు ఇవ్వడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. అట్లనే అనేక సంస్థలతో మమేకమై ఉన్నాడు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షునిగా పనిచేసినాడు, కార్యదర్శిగా పనిచేసినాడు, ఇప్పుడు రాష్ట్ర ప్రచారం. ఎందులో ఉన్నా సరే అంకిత భావంతో పనిచేయడం. అట్లనే ఉపాధ్యాయునిగా కూడా ఆయన ఒక 300 వీడియోలు చేసిండు యూట్యూబ్లో. మేమందరం ఇప్పుడు కరోనా కాలంలో మర్చిపోయి పన్నాం, ఆయన ఒక్కటి మాత్రం చేసి కరోనా కాలంలో 300 వీడియోలు చేసిండు.
అంటే గమనించండి ఎంత పట్టుదల ఉంది మనిషి లోపల. రాజకీయం కూడా తెలుసు ఆయన. సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయి అంటే రంగుల రాజకీయాలు తెలివై కాబట్టి ఓడిపోయి మరి ఇట్లా గొల్లగొడతనం ఉంటే ఎట్లకెళ్తారు గెలవరు కదా. సో అట్లా ఇది తిరుపతన్న గురించి మరి ఎంతైనా చెప్పుకోవచ్చు. మరి మిమ్మల్ని అందరికీ కూడా ఇబ్బంది పెట్టకూడదు. మరి ఈ సందర్భంగా నా యొక్క తోటి మిత్రుడికి ఈ అవార్డు భరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా అభినందనలు చెప్తాం. తిరుపతి పై మీకు వాళ్ళ